హరిబంధువులందరికీ తిరుప్పావి గురించి ఒక మాట. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అని పేరు గల పెరియాళ్వారు విష్ణు భక్తుడు. తిరుపళ్ళాండు భగవన్మంగళ శాసనమును తమిళంలో రచించాడు. అతనికి తులసీవనంలో లభించిన ఆడపిల్లనే గోదా. భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండ దొరికిందన్న సంతోషంతో ఆమెకు కోవై పూలదండ అని నామకరణం చేశాడు. ఆమెకే గోదా అనే పేరు వచ్చింది. గో అనగా భూదేవి అని అర్థం. ఆమె భూమిలో దొరకడం చేత గోదాదేవి అనే నామం స్థిరపడింది. సంస్కృతంలో గోదా అనగా వాక్కులను సమర్పించేది అని అర్థం. ఆమె తండ్రితో బాటే మాలలు కట్టి వాటిని తాను ముందుగా అలంకరించుకొని బాగుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత స్వామికి సమర్పించేది. తండ్రి ఈ విషయం తెలుసుకొని గోదాదేవిని కోపడితే ఆ శ్రీమన్నారాయణుడు విష్ణుచిత్తునికి కలలో కనిపించి ఆమె ధరించిన మాలనే నాకు ఇష్టం అని చెప్పారు. అందుచేతనే గోదాదేవిని ఆముక్తమాల్యద అలంకరించుకున్న పూల మాలలను ఇచ్చేదిగా పిలుస్తారు. తమిళంలో షూడి కొడుత్త నాచియార్ అని అంటారు. ఆండాల్ అనగా రక్షకులారు. ఆమె తిరుప్పావై ప్రబంధమును 30 పాశురములుగా పాడి శ్రీవ్రతమును ఆచరించి మనకు దారి చూపింది. తిరుప్పావై అంటే శ్రీవ్రతము. శ్రీ అంటే సంపద. అన్ని సంపదలను ఇచ్చేదే శ్రీనోము లేక సిరినోము. దీనినే ధనుర్మాస వ్రతం అని అంటారు. అతి సాధారణ యువతిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మహోన్నత అవతారమైన శ్రీ రంగనాథస్వామినే వివాహమాడి దేవదేవిగా పూజలందుకుంటున్న గోదాదేవి మహిమలు గాథలు వింటుంటే ఒళ్ళు పులకరించక మానదు. తిరుప్పావై అంటే శ్రీప్రదమైన వ్రతం అని అర్థం. భువనైకనాథుడైన శ్రీ రంగనాథుడిని అనేక సూక్ష్మతత్వాల ప్రబోధించే గీతాకర్తగా రూపాంతరం చేసి ద్వాపరంలోని గోపికలను తనతో పాటు ఆ లీలా మానస చోరుని పూజించేందుకు రారమ్మని ఆర్తిగా పిలుస్తూ భూదేవి స్వరూపమైన గోదాదేవి విరచించి ఆలపించిన భక్తి పదాల సమూహమే తిరుప్పావై. రోజుకొకటి చొప్పున 30 పాటలు విరచించి పుణ్యమైన నియమవ్రతం చేపట్టింది గోదాదేవి. ఈ పుణ్యవ్రతం ఆచరించి శ్రీరంగనాథుడిని మెప్పించి వివాహమాడింది. ఆ కారణంతోనే అవివాహితులు తిరుప్పావై పట్నం చేసి వివాహితులై సుఖమయ సంసార జీవితాన్ని పొందుతారు. హరే కృష్ణ.